ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ప్రపత్తి అంటే ఏమిటి అంటే జన్మలలో శ్రేష్టమైనది మానవ జన్మ. అటువంటి మానవునికి జీవిత లక్ష్యం ఆ శ్రీమన్నారాయణ పాదములు శరణ పొందుటయే. దీనినే ప్రపత్తి అంటారు. ఎవరిని శరణు పొందాలి అంటే మనకంటే ఉన్నతమైన స్థానములో ఉన్నవారి శరణం కానే కాదు. సమస్త లోకములను నియంత్రించువాడు, సర్వలోకములను పోషించువాడు అయిన ఆ భగవంతుని శరణు పొందవలను. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనగా అన్ని ధర్మములను త్యజించి నన్నే శరణు పొందు, నీ పాపములన్నింటి నుండి విముక్తి చేసి మోక్షమునిచ్చెదను. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే మనకి భరోసా ఇస్తున్నప్పుడు ఇక ఆచరించపోవడానికి ఏమిటి ఇబ్బంది? ఇబ్బంది ఎందుకు వస్తుందంటే మనకి నమ్మకం లేదు. నమ్మకం ఎందుకు లేదు అంటే ఆ భగవంతునిపై ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నమ్మకం తప్పగా కలుగుతుంది. ప్రేమ కలగాలంటే ఏమి చెయ్యాలి? ఇందులో అనుభవం లేని వారు ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం, వారి మీద నమ్మకం ఉండబట్టే కదా. మరి ఈ సమస్త సృష్టికి తండ్రి అయిన భగవంతుని ఎందుకు శరణ పొందకూడదు? భగవంతుని శరణ పొందుట ఎట్లు అంటే భగవంతుని శరణు పొందుటకు సులభమైన ఉపాయము శ్రీమద్ భాగవతంలో బాలుడైన ప్రహ్లాదుడు ఇట్లు చెప్పెను. నారాయణుని గురించి శ్రవణం చేయాలి, కీర్తించాలి, స్మరించాలి, స్వామి పాదములను సేవించాలి, అర్చనము చేయాలి, నమస్కరించాలి, స్వామికి దాసుడవ్వాలి, స్నేహం చేయాలి, తనను తాను సమర్పించుకోవాలి. ఇవన్నీ చేయాలంటే స్వామి మనకు కనిపించాలి కదా. అవును, ఆ స్వామిని చూచుటకు మనకున్న ఈ నేత్రములు చాలవు. అందుకే స్వామి మన మీద దయతో అర్చారూపంలో మన ముందుకు వచ్చాడు. మనసా వాచా కర్మణ ఆ స్వామిని మనం సేవించవలను. సద్గురువును ఆశ్రయించి సమస్త దుఃఖములను దూరం చేసుకుని మార్గం తెలుసుకుని శాశ్వత ఆనందాన్ని పొందుటకు ప్రయత్నం చేయవలను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.